మా వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం ఏజే గారు. వాడెప్పుడు ఇలా మాట్లాడడం మేము చూడలేదు. పర్వాలేదు పెద్దవారు, మీరు క్షమాపణ చెప్పటం ఏంటి? విష్ణుతో చెప్పండి పద్ధతి కొంచెం మార్చుకోమని. లేదు లేదు, ఇక ముందు ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. మీరేమీ మనసులో పెట్టుకోవద్దు. మేము బయలుదేరుతాం. వస్తామమ్మా. ఏంటి? థ్యాంక్స్. ఎందుకు? నన్ను నమ్మినందుకు. అసలు నాకేం సంబంధం లేని విషయంలో నన్ను నిందిస్తుంటే మీరు దేవుడిలో వచ్చి సేవ్ చేశారు. ఇంతలో చింతలే వింతలా కాలమే కలిపి నిన్నిలా మౌనమే. నువ్వు చేసిన పొరపాట్లనే సమర్థించుకునే మొండిదానివే. చేయని పొరపాట్లకి ఎందుకు భయపడతావు? ఇలాంటి టెన్షన్స్ పెళ్ళయ్యేలోపు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటికీ భయపడకూడదు. మనం కన్యాదానం చేస్తున్నాం, ఆత్మాభిమానం దానం చేయట్లేదు. అది గుర్తుపెట్టుకో. పద. ఋతువులన్నీ ఒకటై బ్రతుకు కలను తీర్చి ఏడు జన్మల తోడు కలుపు పయనం అడుగు అడుగు కలిపి మనసు తీరు తెలిపి వేలు పట్టినను తడుపుతుంది ప్రణయం. అందరూ ఒకసారి హాల్లోకి వస్తారా? మీ అందరికీ నేను విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అంజలి పెళ్లి మన ఇంట్లో జరుగుతుందని ఎవరో పరాయి వాళ్ళ ఇంటి పెళ్లికి వచ్చినట్టు వస్తున్నారు. ఎప్పుడైతే నేను కన్యాదానం చేయడానికి ఒప్పుకున్నానో ఆ రోజు అంజలి నా కూతురుతో సమానమైంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఏ అపశృతి జరుగుతుందో కనిపెట్టలేకపోయారు. అందరూ అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఎవరు ఇది మన ఇంట్లో జరిగే పెళ్లిలా అనుకోవట్లేదు. అంజలి వాళ్ళు పరాయి వాళ్ళనా? ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా నేనే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. అంజలి అత్తవారింట్లో అడుగు పెట్టేదాకా అంతా సవ్యంగా జరగాలి. అర్థమైందా? సారీ ఏజే, ఇక్కడి నుంచి మీకు ఎలాంటి మాట రాకుండా మేం చూసుకుంటాం. ఏజే సారీ. మీరు సారీ చెప్పాలని కాదు, మనం అంతా ఒకటిగా ఉంటేనే అవతల వాళ్ళకి అనే అవకాశం ఉండదు. మీరేంటి పరాయి వాళ్ళలా ఉంటున్నారు? ఇది మీ ఇల్లే అనుకోండి. ఏం కావాలన్నా మొహాట పడకుండా అడగండి. భానుని ఒక్క మాట అన్నా సరే క్షేమంగా బయటకు వెళ్ళరు. భాను ఇన్నోసెంట్,
ఈ విషయంలో నేను 100% నమ్ముతున్నాను. ఆ దేవయాని ఎంత పని చేసిందక్కా? మనం భానుని టార్గెట్ చేసి ఆ మంగళసూత్రం తీసి దాచిపెట్టాం. అది దేవయాని చూసి ఇలా వాడుకుంటుందని మనం ఊహించామా? నిజంగా దేవయాని దగ్గర అడ్డంగా బుక్ అయిపోయానక్కా. ఇందాక ఏజే కోపం చూస్తే భయంతో వణికిపోయాను. అసలు మనల్ని పావులుగా వాడుకొని ఆ దేవయాని ఏం సాధించాలని చూస్తుంది? భాను మీద కోపమా, అంజలి మీద కోపమా, ఏజే మీద కోపమా? ఇదంతా చూస్తుంటే దేవయాని ఈ పెళ్లి జరగనిచ్చేలా లేదక్కా. పెళ్ళ ఆగిపోతే మన ఏజే పరువు పోతుంది. మన వంతుగా మనం ఏజేకి మాట రాకుండా జాగ్రత్త పడాలి. ఆ దేవయానికి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదక్కా. ఇది అడ్డం పెట్టుకుని ఇంకెన్ని విధాలుగా ఆడుకుంటుందో ఏమిటో. ఏం చేసినా ఏజే బెదరడం లేదు. ఆఖరికి పెళ్ళాగిపోతుందన్నా తగ్గడం లేదు. ఇక లాభం లేదు. ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి ఏజేకి అతని ఫ్యామిలీకి తలవంపులు తీసుకురావాలి. అది జరగాలి అంటే అంజలి బద్రిల వ్యవహారం బయటపెట్టి విష్ణుని, మావయ్యని, అత్తయ్యని రెచ్చగొట్టాలి. అమ్మా, మీతో గొడవ పెట్టుకునేంత పెద్దవాళ్ళం కాదమ్మా. దయచేసి కోపం తెచ్చుకోకండి. ఆయన ఏజిని చూస్తేనే చాలు పళ్ళన్నీ బయటపెట్టి సేవకుడిలా సరెండర్ అయిపోతాడు. ఆయన ఈ సంబంధం వదులుకునేలా లేడు. ఛ, ఏం చేయాలి? అవును, ఆ పని చేస్తే తప్పకుండా ఈ పెళ్ళి ఆగిపోతుంది. చెప్పు. ఏంటిది అని అడిగేయాలనే వచ్చాను. నేను నీ పాపాలన్నీ బయటపెట్టి కడిగేయాలనే వచ్చాను. అసమర్థుడైన నీ అన్నయ్యకి అప్పు పేరుతో అపాత్రదానం చేయకపోవటమే నా పాపం అయితే ఎస్, నేను ఆ పాపం చేశానని బయటపెట్టు. ఐ డోంట్ కేర్. కానీ అది వదిలిపెట్టి నా కుటుంబం పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చూస్తున్నావు. ఎక్కడా నీకు అవకాశం ఇవ్వట్లేదని ఈ పెళ్లి మీద పడ్డావు. ఏంటిది? అసలేం కోరుకుంటున్నావు నువ్వు? నీ పతనం. నా పతనానికి పెళ్లి ఆగిపోవడానికి సంబంధం ఏంటి? నీ ప్రతీకారానికి అమాయకురాలైన అంజలికి సంబంధం ఏంటి? నీతో బంధుత్వం ఉన్న వాళ్ళందరికీ నేనేంటో తెలియజెప్పాలనుకుంటున్నాను. నువ్వేంటో ఇవాళ్ళే తెలిసిందే. చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేశావు. సంస్కారం లేకుండా ప్రవర్తించావు. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే బయట పడలేక నువ్వు పడే నరకాన్ని చూసి ఆనందిస్తున్నాను. దీన్ని పైశాచిక ఆనందం అంటారు. లేదు, విజయ గర్వం అంటాను నేను. ఇలాంటి విజయాలు నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి తప్ప ఎందుకు పనికిరావు. అప్పుడు నువ్వెందుకు పంచాయతీకొచ్చావు? దిగజారిపోయేది నా వ్యక్తిత్వమే అయినప్పుడు నీకేంటి బాధ? నువ్వు నా ఇంటికొచ్చి ఇలాంటి చిచ్చు పుట్టిస్తుంటే నీ ఆట చూస్తూ ఊరుకోమంటావా? నేను నీ ఇంటికొచ్చిందే నీ బ్రతుకుతో ఆడుకోవడానికి. నీకు అవకాశం నేనివ్వను. నేనే అవకాశాలు సృష్టిస్తాను. ఏది? ఆ పెళ్లి కొడుకుని రెచ్చగొట్టడమా? నా ప్రయత్నం నిన్ను రెచ్చగొట్టడానికే. ఇందులో ఒక కుటుంబం భవిష్యత్తే ఉంది. ఒక అమాయకురాలి పెళ్లి ఆధారపడి ఉంది. ఈ పెళ్లి ఆగిపోతుందని భయం మొదలైందా? ఈ పెళ్లి ఆపేస్తానన్నది నేను. నాకెందుకు భయం?
ఇంతదాకా వచ్చాక తెగదెంపులు చేసుకోలేడని, దిగొచ్చి నీ కాళ్ల బేరానికి వస్తానని నువ్వు కలలు కనుకో. అంజలికి ఇంకో ఘనమైన సంబంధం చూసి ఇంకా వైభవంగా పెళ్లి చేయగలను. ఆ సత్తా నాకుంది, ఆ స్తోమత నాకుంది. నీకు చాలా సత్తా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోయేలా చేయగలవు, ఇంకో ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేయగలవు. ఆ పాపాన్ని కడిగేసుకోడానికా ఈ పుణ్యం? నువ్వు సొసైటీలో పుణ్యకార్యాలు చేసేవాడిగా ప్రసిద్ధిగాంచాలని చూస్తున్నావు. అందుకే నీ ప్రతిష్టని దెబ్బతీయాలని వచ్చాను. కోటగోడ కూల్చటానికి దీపావళి పిస్తూలు సరిపోదు, దానికి మరఫిరంగులు కావాలి. ఇది నా సామ్రాజ్యం. మాటలు తోటల్లా సంధించినంత మాత్రాన ఆ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడను. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకోకు. నా టార్గెట్ వేరు, నా ప్రతీకార స్థాయి వేరు. నా పగలో ఉండే పదును వేరు. నేను సమయం కోసం చూస్తున్నాను, నీ ఆయువు పట్టు తెలుసుకుంటున్నాను. నీ బలాన్ని, బలగాన్ని, బలహీనతల్ని అంచనా వేస్తున్నాను. అప్పుడప్పుడు వెనకడుగు వేసినట్టు నీకు కనిపిస్తున్నా రెట్టించిన ఉగ్ర రూపంతో ముందుకు దూకడానికి అనేది నీకు తెలిసే రోజొస్తుంది మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నీ స్థాయి గురించి, నీ పగలోని పదును గురించి ఆలోచిస్తూ భయపడుతూ నేనుంటానని నువ్వు కల్లో కూడా అనుకోకు. నువ్వు నా తాలూకు అన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ చేయలేవు. నీకు అన్యాయం జరిగింది నీ అన్న మూలంగా. అతన్ని సమర్థించిన వాళ్లే పతనమైపోతారు సమూలంగా. నీకు సాయం కావాలంటే చేస్తాను, బిజినెస్ పెట్టుకుంటానంటే అండగా ఉంటాను. అంతేకాని నీ పగకు, నా పతనానికి సంబంధం లేని అంజలి లాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటానంటే మాత్రం జీవితాంతం క్షమించను. ఎంతో చూస్తాను. అలా చూడుకో. నీ కళ్ళల్లో ఎరుపు రంగు జీర చూసి వెరుపుతో బెదిరిపోయేవాడెవ్వరూ లేరిక్కడ. అంతు చూస్తే నేను నీ అంతమే చూస్తాను. ఖబర్దార్. ఏజే ఇక్కడ. టేక్ కేర్. ఏంటి వంట పనులు చేస్తున్నావా? లేదక్కా, వంట పనులకు వంట మనిషి భాను ఉంది కదా. రెస్టారెంట్ నుంచి తెప్పిద్దామంటే వద్దు, వంట చేద్దామని ఎగిరిపడింది. అందుకే పోపు పెట్టడానికి కూడా రావడం లేదు. భాను వాళ్ళమ్మ చేస్తున్నారు. సన్నయ్య గడి ఎటు ఉండనే ఉన్నాడు కదా. సరే సరే, అంజలిని పెళ్లి కూతుర్ని చేయాలి, రావెళ్దాం. నువ్వు అంజలిని పెళ్లి కూతుర్ని చేయడానికి పిలుస్తున్నావా? అవును, నిన్న ఏజే మనందర్నీ సమావేశపరిచి మరీ ఆవేశపడ్డారు కదా. ఇంట్లో జరిగే పెళ్లికి ఇంటి వాళ్లలా కాకుండా పరాయి వాళ్లలా ఉంటున్నామని కోప్పడ్డారు కదా.
ఇక నుంచి మనం పెళ్లి పనుల్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. మబ్బుల మీద కోపంతో ఆకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉరుములు పిడుగులు కురిపిస్తాడు. మరి భానుని బయటకు పంపించే కార్యక్రమం వాయిదా వేసుకున్నట్టేనా? పిచ్చి చిత్ర, మనం ఏజే చెప్పినట్టు విందాము అన్నాను. భానుని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేద్దాము అనలేదు. అది అదే, ఇది ఇదే. అయితే ఓకే, ఇష్టం లేకపోయినా మనం పెళ్లి పనుల్లో హెల్ప్ చేద్దాం. పద. పద, త్వరగా రా. పద. అంజలి, అందరూ ఉన్నారు. ఆ దేవయాని దేవలోకం నుంచి దిగి రాదా భాను? నేను పిలిచే వచ్చాను. మళ్ళీ ఎక్కడ తప్పు తీస్తుందోనని ముందే వెళ్లి రమ్మన్నాను. మళ్ళీ నేను లేకుండానే పెళ్లి కూతుర్ని చేసేస్తున్నారా అని గొడవ చేస్తుందేమో. ఏమో కాదు, చేస్తుంది జయమ్మా. నేనెళ్ళి పిలుచుకొస్తాను, ఉండండి. ఇక నుంచి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పుట్టించి తాత్కాలిక ఆనందాలు పొందకూడదు. చాలా స్ట్రాంగ్ గా దెబ్బ కొట్టాలి, గట్టి పథకం వెయ్యాలి. కింద అంజలిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం దేవయాని. ఇందాక మా మమ్మీ పిలిచిందంట కదా, నీకోసం ఎదురు చూస్తున్నా, రా. రాను. హా? రాను అంటున్నాను. ఎందుకు? ఏడి ఏజే? ఏమో. వెళ్ళి అతన్నొచ్చి పిలవమను. ఆయన ఎందుకు పిలవాలి? ఈ ఇంటి పెద్ద ఆయనే. అదే మీ ఆయనే కదా. మగ పెళ్లి వాళ్లను ఇలాగేనా చూసేది? ఇప్పుడేం తక్కువైంది? గదిచ్చారు, సర్వెంట్నిచ్చారు, వేళకన్నీ అరేంజ్ చేస్తున్నారు. నువ్వు సందు దొరికితే చాలు తైతక్కలాడుతున్నావు. అయినా ఓపిక పడుతున్నారు. ఇంకెలా చూడాలి? పిలిచే పద్ధతి ఇది కాదు. పిలిపించుకునే పద్ధతి కూడా ఇది కాదు. మగ పెళ్లి వాళ్ళంటే మీకు లెక్కలేదా? ఇంటి యజమాని పిలవకుండా నిన్ను పంపిస్తాడా? నేను ఈ ఇంటి యజమాని భార్యని. ఆయన తరపున ఎలా సారీ చెప్పానో ఆయన తరపున అలాగే పిలుస్తున్నాను. అలా చెప్పమని పంపించాడా? అసలు ఆయనకు తెలియనే తెలీదు. అంజలిని పెళ్లి కూతుర్ని చేస్తున్నామనగానే మగవాళ్ళంతా బయటికి ఎక్కడికో వెళ్లారు. బహుశా లాన్లో కూర్చునుంటారు. అయినా ఇది ఆడవాళ్లు చేసే తంతు కదా, అందుకే నేనొచ్చాను. నువ్వు పిలిస్తే నేను రాను. నేను మీ ఇంట్లో అతిథిగానే కాదు, మగ పెళ్లి వాళ్ల తరపున అజమాయిషీ చేయడానికి కూడా ఉన్నాను. అలాంటి నన్ను పిలవకుండా అంత కేర్లెస్ గా ఉంటాడా? అంటే నేను రాకపోయినా పర్వాలేదనేగా? చూస్తా. అక్కడికి రాకుండా ఎలా చూస్తావు? బాను, అనవసరంగా ఆర్గ్యూ చేయకు, వెళ్ళు. ఇదేమన్నా పోతు పేరంటవా మగవాళ్ళొచ్చి పిలవడానికి?
సంతోషంగా అంజలిని పెళ్లి కూతుర్ని చేస్తున్నావు. నువ్విక్కడ మొహం మార్చుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు.